పాన్ ఇండియా వైడ్ గా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కాబట్టి పాన్ ఇండియా వైడ్ స్టార్లు కలిసి సినిమాలు చేస్తున్నారు. అయితే సొంత ఇండస్ట్రీలో తప్ప అంత స్టార్డమ్ బయట ఇండస్ట్రీలో తెచ్చుకోలేకపోతున్నారు. కానీ ఈ హీరోలు మాత్రం ఏ లాంగ్వేజ్ లో సినిమా చేసినా స్టార్ హీరో అన్న ట్యాగ్ సొంతం చేసుకుంటున్నారు. సౌత్ టు నార్త్ అసలు సిసలైన పాన్ ఇండియా స్టార్లు ఎవరు? వాళ్ళు చేస్తున్న సినిమాలేంటి? ఇండస్ట్రీ ఏదైనా ఆ స్టార్ మాత్రం ఉండాల్సిందే. సినిమా ఎలాంటిదైనా ఆ టాప్ ఆర్టిస్ట్ ఉంటే క్రేజ్ పెరగాల్సిందే. లాంగ్వేజ్ ఏదైనా సరే ఆ స్టార్ యాక్టర్ కంపల్సరీ. సౌత్ నార్త్ అన్న తేడా లేకుండా ఈ మధ్య ఈ హీరోలు పాన్ ఇండియా వైడ్ గా క్రేజ్ సంపాదించుకుంటున్నారు. అలా కన్నడ సెన్సేషన్ రిషబ్ శెట్టి కాంతారాతో స్టార్డమ్ తెచ్చుకున్నారు. ఇప్పుడు తెలుగులో జై హనుమాన్ మూవీలో హనుమంతుడిగా పవర్ఫుల్ రోల్ చేస్తున్నారు. దీంతో పాటు బాలీవుడ్ లో ఛత్రపతి శివాజీ బ్యాక్ డ్రాప్ లో పవర్ఫుల్ యాక్షన్ మూవీ అనౌన్స్ చేశారు. తమిళ్లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన విజయ్ సేతుపతి ఇప్పుడు పాన్ ఇండియా వైడ్ గా హాట్ కేక్. విజయ్ సేతుపతి సినిమాలో ఉంటే చాలు సినిమాకి కావలసినంత క్రేజ్ హైప్ వస్తుందని వెంటపడి మరీ విజయ్ కి ఛాన్సులు ఇస్తున్నారు. హిందీలో ఆల్రెడీ ఫ్యామిలీ మ్యాన్ మేకర్స్ చేసిన ఫర్జీ సిరీస్ సూపర్ హిట్ అవడంతో విజయ్ సేతుపతి తమ సినిమాల్లో ఉండాలని బాలీవుడ్ కూడా ఆశపడుతోంది. మేరీ క్రిస్మస్, జవాన్ తో బాలీవుడ్ లో మరింత క్రేజ్ సంపాదించుకున్నారు. ఇలా విజయ్ సేతుపతి తెలుగు, తమిళ్, బాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ అయిపోయారు. ప్రస్తుతం విడుదలై పార్ట్ 2 రిలీజ్ పనుల్లో ఉన్నారు. హీరోగా కంటే పర్ఫార్మర్ గా ఉండడమే ఇష్టమంటున్న ధనుష్ కూడా ఇండస్ట్రీతో సంబంధం లేకుండా ఇంట్రెస్టింగ్ మూవీస్ చేస్తున్నారు. ఇప్పటికే తమిళ్, హిందీలో మల్టిపుల్ మూవీస్ చేస్తున్న ధనుష్ తెలుగులో కూడా ఫుల్ బిజీగా ఉన్నారు. వీటితో పాటు ఆనందెల్ రాయ్ డైరెక్షన్ లో మరో హిందీ మూవీ తేరే ఇష్క్ మే సినిమా కూడా చేస్తున్నారు. ఇక తెలుగులో సార్ తో మంచి హిట్ అందుకున్న ధనుష్ శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో కుబేరా మూవీని పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఎక్కువ కమర్షియల్ స్పేస్ లో ఉండకుండా డిఫరెంట్ ఇండస్ట్రీస్ లో వర్క్ చేస్తున్న రానా కూడా అస్సలు సిసలు పాన్ ఇండియా స్టార్ అనిపించుకుంటున్నాడు. తెలుగులో ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉంటూనే హిందీ సినిమాలతో పాటు తమిళ్లో రజనీకాంత్ తో వెట్టయన్ మూవీ చేసిన రానా మరికొన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు.